everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హే గైస్, టుడే సెంటెన్సెస్ రిలేటెడ్ టు నీకెందుకు నేను చూసుకుంటా. సో హోల్ వీడియోలో మొత్తం సెంటెన్సెస్ కూడా ఈ సెంటెన్స్ పై బేస్ అయి ఉంటాయి. సో ఇలా వచ్చేటప్పుడు మనం దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో నీకెందుకు నేను చూసుకుంటా అంటూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను. నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్, ఈ పని గురించి ఆలోచించకు నేను చేస్తాను. ఈ పని గురించి నువ్వు ఆలోచించకు నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో డోంట్ థింక్ అబౌట్ దిస్ వర్క్, ఐ విల్ డూ ఇట్. Don't think about this work, I will do it. Okay, see the next one, నువ్వు విశ్రాంతి తీసుకో మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో మిగతా వర్క్స్ అన్ని నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ టేక్ సమ్ రెస్ట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ రిమైనింగ్ థింగ్స్. యూ టేక్ సమ్ రెస్ట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, see the next one, నీకు ఏ ఇబ్బంది రానివ్వను. నీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వను నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఐ వోంట్ లెట్ ఎనీ ట్రబుల్ కమ్ టు యూ. ఐ వోంట్ లెట్, నీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వను, ఎనీ ట్రబుల్ కమ్ టు యూ, నీ దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎటువంటి ఇబ్బంది రానివ్వను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్, నేను ఉన్నాను కదా భయపడకు. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ హియర్, డోంట్ బీ అఫ్రైడ్. I am here, don't be afraid. Okay, see the next one, ఖర్చుల గురించి ఆలోచించకు నేను చూసుకుంటాను. ఖర్చుల గురించి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించకు నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డోంట్ వరీ అబౌట్ ద ఎక్స్పెన్సెస్, ఐ విల్ మేనేజ్ దెమ్. డోంట్ వరీ అబౌట్ ద ఎక్స్పెన్సెస్, ఐ విల్ మేనేజ్ దెమ్. ఓకే, see the next one, పిల్లల గురించి చింతించకు నేను చూసుకుంటాను. నువ్వు పిల్లల గురించి ఏమాత్రం కూడా చింతించకు నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే డోంట్ వరీ అబౌట్ ద కిడ్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. డోంట్ వరీ అబౌట్ ద కిడ్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే, సీ ద నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళిరా ఇక్కడ నేను చూసుకుంటాను. నువ్వు క్షేమంగా వెళ్ళిరా నేను ఇక్కడ చూసుకుంటాను, ఇక్కడ పనులను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో యు గో అహెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ హియర్. యు గో అహెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ హియర్. సీ ద నెక్స్ట్ వన్, ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను, సాల్వ్ చేస్తాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్ ఈజ్, నీ బాధ్యతలను కొంతసేపు నేను చూసుకుంటాను. నీ బాధ్యతలను కొంతసేపు నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ విల్ హ్యాండిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎ వైల్. ఐ విల్ హ్యాండిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎ వైల్. ఓకే, ఫర్ ఎ వైల్ అంటే కొంతసేపు. సీ ద నెక్స్ట్ వన్, నీకు సహాయం కావాలంటే నేను ఉన్నాను. నీకు హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను అని చెప్తుంటాం కదా, అలా ధైర్యం చెప్పే సందర్భాల్లో ఐ ఆమ్ హియర్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. ఐ ఆమ్ హియర్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు వరీ. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, అన్నీ బాగానే జరుగుతాయి నేను చూసుకుంటాను. అన్నీ బాగానే జరుగుతాయి, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. Everything will be fine, I will take care of it. Okay, see the next one, ఈ పని నా మీద వదిలేయ్.
ఈ పని నాకు వదిలేసేయ్ నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్‌లో లీవ్ దిస్ వర్క్ టు మీ. లీవ్ దిస్ వర్క్ టు మీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నీ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నేనిక్కడ ఉన్నాను. నీ కోసం నేను చేస్తాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భాల్లో ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు సేఫ్‌గా ఉండు. మిగతాది నేను చేస్తాను. నువ్వు సేఫ్‌గా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు సేఫ్‌గా ఉండడమే నాకు కావాలి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భాల్లో యూ స్టే సేఫ్. ఐ విల్ హ్యాండిల్ ద రెస్ట్. యూ స్టే సేఫ్. ఐ విల్ హ్యాండిల్ ద రిమైనింగ్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను. ఏం జరిగినా కూడా నేను నీతోనే ఉంటాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భాల్లో వాటెవర్ హ్యాపెన్స్ ఐ విల్ బీ విత్ యూ. వాటెవర్ హ్యాపెన్స్ ఏం జరిగినా కూడా ఐ విల్ బీ విత్ యూ. నేను నీతోనే ఉంటాను. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఏ సహాయం కావాలన్నా చెప్పు. నీకు ఏ సహాయం కావాలన్నా చెప్పు. నేను చూసుకుంటాను అని చెప్పే సందర్భాల్లో టెల్ మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. టెల్ మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు కంగారు పడకు నేను ఉన్నాను. నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్తుంటాం కదా! అటువంటి సందర్భాల్లో డోంట్ పానిక్ ఐ యామ్ హియర్. డోంట్ పానిక్ నువ్వు ఆందోళన చెందకు ఐ యామ్ హియర్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఈ విషయం నేను చూసుకుంటాను. ఈ మ్యాటర్ కోసం నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భాల్లో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మ్యాటర్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మ్యాటర్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఇబ్బంది కలగకుండా నేను చూస్తాను. నీకు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఐ విల్ మేక్ ష్యూర్ యూ డోంట్ ఫేస్ ఎనీ ట్రబుల్. ఐ విల్ మేక్ ష్యూర్ యూ డోంట్ ఫేస్ ఎనీ ట్రబుల్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు సంతోషంగా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. మిగతాది నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్తుంటాం కదా! అటువంటి ధైర్యం చెప్పే సందర్భాల్లో యూ స్టే హ్యాపీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్. యూ స్టే హ్యాపీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆర్ రిమైనింగ్ థింగ్స్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. పని పూర్తయ్యే వరకు నేను బాధ్యత తీసుకుంటాను. పని పూర్తయ్యేంత వరకు నేను బాధ్యత వహిస్తాను అని చెప్పే సందర్భాల్లో ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అంటిల్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అంటిల్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు బాధపడకు నేను పరిష్కారం కనుగొంటాను. నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు నేను ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాను. పరిష్కారం కనుగొంటాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భాల్లో డోంట్ బీ అప్సెట్ ఐ విల్ ఫైండ్ ఏ సొల్యూషన్. Don't be upset. I will find a solution. Okay. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.